హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ కీమా కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం ఈ ఎగ్ కీమా కర్రీని తయారు చేసుకోవడానికి ఇలా ఒక 4 కోడిగుడ్లను ఉడికించుకోవాలి. ఇలా మనం ఉడికించుకొని ఈ కోడిగుడ్లను అంతా ఇలా ఒకసారి అంతా తురుముకోవాలి. ఈ విధంగా మనము తురుముకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఇలా అంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి టమాటా ముక్కలు కాస్త మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి కాసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా ఈ టమాటా అంతా బాగా మెత్తబడిపోయింది కదా, ఇప్పుడు ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, అలానే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ టమాటా అంతా ఈ మసాలాలతో పాటు బాగా కుక్ అయిపోయింది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఇందులోకి ఈ కోడిగుడ్డు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఇలా మనము ఈ కోడిగుడ్డు వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా ఈ కర్రీలోకి ఇలా కోడిగుడ్డు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము ఇలా 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ తయారైపోతుంది. ఇప్పుడు ఇందులోకి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఎగ్ కీమా కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.